వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్నివాల్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ హాట్ సీజన్లో కూల్గా కనిపిస్తున్నారు. కూల్గా ఉంచుకోకపోతే ఎట్లాగండి కదా. మేడం, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి చాలా అవసరం అని చాలామంది చాలాసార్లు చెప్తున్నప్పటికీ కూడా నిజంగా పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అందుతోందంటారా? స్కూల్స్లో కానీ పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నారా? ఇదో పెద్ద బూతులా వినిపిస్తుంది. బూతేముందండి, జనాలకి సృష్టి మొదలైనప్పటి నుంచి ఉందే ఇది కదా. అవునా? యాక్చువల్లీ సరే, మీకు బూతులాగా అనిపిస్తుంది కదా, నేను దీనికి కొత్త వర్డ్ ఇవ్వనా, కొత్త టర్మినాలజీ. మేబీ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు మీరు సెక్స్ ఎడ్యుకేషన్ అని వాడారు కదా, లెట్ అస్ రీనేమ్ ఇట్. అసలు యాక్చువల్లీ ఇది కనపడంగానే పిల్లల్ని కనీసం ఓపెన్ కూడా చేయనివ్వరు వీడియో, తెలుసా పెద్దవాళ్ళు. అవును. సో షల్ ఐ గివ్ అ న్యూ టర్మినాలజీ టు దట్? దీనికి టర్మినాలజీ చేంజ్ చేసి జనాలు వినసొంపుగా అనిపించేలాగనా? అంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, అది ఎక్కడ నేను చదివింది కాదు. అండ్ మోరోవర్ ఇది ఎక్కడ బూతు అని అయితే ఆ ఆలోచన పోతే బాగుంటుంది అని, అందుకనే కొత్త వర్డ్ ఇస్తాం మీకు. చెప్పమంటారా? చెప్పండి. బాడీ లిటరసీ. బాడీ లిటరసీ. హౌ ఇస్ ద వర్డ్? సూపర్ కదా. ఇకపైన మనం ఈ వర్డ్ వాడుకోవచ్చు. బాడీ లిటరసీ. బాడీ లిటరసీ అంటే కంఫర్ట్ ఇస్తున్నాం ఫస్ట్ వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి, చూసేవాళ్ళకి, పిల్లలకి కూడా. బాడీ లిటరసీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకే చెప్పాలి. పెద్దవాళ్ళకి వీ కెన్ యూజ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఓకే. కానీ పిల్లలకి చెప్పేటప్పుడు మీకు సెక్స్ అనేది వర్డ్ కొంచెం ట్యాబు లాగా అనిపిస్తుందా? యూజ్ ద వర్డ్ బాడీ లిటరసీ. ఓకే. బాడీ లిటరసీ అంటే ఏంటో చెప్పనా? బాడీ గురించి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు. అవునా? వీ హ్యావ్ అ బాడీ, ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ అ బాడీ, మేల్ ఆర్ ఫీమేల్. సో లెట్ అస్ ఎడ్యుకేట్ అవర్ బాడీ. ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈవెన్ స్కూల్కి వెళ్ళక ముందు నుంచి పిల్లలకి అన్ని ఆర్గన్స్ గురించి చెప్పేస్తున్నామా ఇంట్లో? తర్వాత స్కూల్లో పిక్చర్స్ చూపించి మరీ చెప్తున్నావా? ఐస్, నోస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్ అని. మరి ప్రైవేట్ పార్ట్స్కి వచ్చేసరికి ఎందుకు చెప్పట్లేదు? మై క్వశ్చన్ ఈజ్ దిస్ ఫర్ ద వ్యూవర్స్. పేరెంట్స్, ఫస్ట్ పేరెంట్స్. స్కూల్కి తర్వాత వెళ్దాంలేండి, ఫస్ట్ పేరెంట్స్ దగ్గరే స్టార్ట్ చేస్తాను నేను ఏదైనా. ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? అవునా? అది మన బాడీ పార్టీ కదండి. దాన్ని ఎందుకు అంత ఇదిగా దాచేసి అసలు మనమే ఏదో ఫీల్ అయిపోయి, ఆ పిల్లలు వచ్చిందే అక్కడి నుంచి కదా. ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? మనం ఎడ్యుకేట్ చేయకపోతే పిల్లల్ని ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? అవునా? సో చిన్నప్పటి నుంచి ఒక 2 years స్టార్ట్ అయినప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ బాడీ లిటరసీ స్టార్ట్ చేయండి. 2 years ఏజ్. 2 years కంప్లీట్ అవ్వంగానే. ఆర్గన్సే కదండి. చిన్నపిల్లలకి ఆలోచన శక్తి ఉంటుందా లేదా? ఉంటుంది. మరి వాళ్ళు వాళ్ళ బాడీని చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి అదొక ఆర్గన్ ఉంది. ఆ ఆర్గన్ గురించి మమ్మీ చెప్పట్లేదు, డాడీ చెప్పట్లేదు. ఎవరు చెప్తారు? ఎంతసేపు మమ్మీ డాడీ నీ హ్యాండ్స్ చూపించు, షో మీ యువర్ హ్యాండ్స్, షో మీ యువర్ లెగ్స్, షో మీ యువర్ ఐస్ అని చెప్తున్నారు. కానీ నేను షో మీ అని చెప్పట్లేదు, కానీ దాని గురించి చెప్పండి పిల్లలకి. చెప్పండి ఇన్ ద సెన్స్ వేరే వర్డ్స్ పెట్టి చెప్పద్దు, కరెక్ట్ టర్మినాలజీ వాడి చెప్పండి. దే షుడ్ యూజ్ ద కరెక్ట్ టర్మినాలజీ లైక్ పీనస్, వజైనా, వల్వా, షాఫ్ట్, ఎవ్రీథింగ్ ఓపెన్గా చెప్పేయండి పిల్లలకి. మీరు ముందే చెప్పేశారనుకోండి, వాళ్ళకి బ్రెయిన్లో రాంగ్ ఇన్ఫో వెళ్ళదు. మీరు పేర్లు మార్చి ఏవేవో పేర్లు పెట్టుకుంటారు, ఆ పేర్లు చెప్తారు. పిల్లలు అవే పేర్లు బ్రెయిన్లో ఉంటుంది. సడన్గా స్కూల్కి వెళ్తారు, అక్కడేమో సబ్జెక్ట్లోకి స్లోగా ఇన్వాల్వ్ అవుతుంది. అదేంటి ఇక్కడ ఈ వర్డ్ ఉంది, మమ్మీ వాళ్ళు ఏది చెప్పారని కన్ఫ్యూషన్ స్టార్ట్. దాని బదులు మీరే కరెక్ట్ వర్డ్ టర్మినాలజీస్ వాడండి. సైంటిఫిక్ టర్మినాలజీ ఉంది. ఐస్ అని చెప్తున్నప్పుడు దాన్ని అదేనే చెప్పండి. అప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఎంతూజియాస్టిక్ బ్రెయిన్ ఉండదు దాని గురించి.
ఓకే, ఇది ఆల్రెడీ నాకు తెలుసు కదా, దీని గురించి పెద్దగా ఆలోచన అనేది ఉండదు పిల్లలకి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కెరియర్ మీద కూడా ఇట్లా కాన్సన్ట్రేట్ చేయొచ్చు పిల్లల్ని. వాళ్ళకి ఇప్పుడు సడన్గా పీనస్ అసలు లెసన్లో కూడా ఉంటుందండి స్కూల్స్లో, కానీ ఏ టీచర్స్ చెప్పట్లేదు. కొంచెం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఓకే ఇది ఎగ్జామ్లో రాదు వదిలేయండి అంటున్నారు. అట్లా కాదు, ఓపెన్గా చెప్పండి. బాడీ పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మస్ట్ రైట్ ఫ్రమ్ ద 2 to 3 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ వాళ్ళకి ప్యూబర్టీ ఏజ్ వస్తుంది. మధ్యలో చిన్నగా మాట్లాడండి అప్పుడప్పుడు, ఏం పర్లేదు. కొన్ని డౌట్స్ ఉంటాయి పిల్లలకి, సడన్గా సైజ్ మారుతూ ఉంటుంది, సడన్గా కొంచెం చేంజెస్ వస్తాయి, ప్యూబర్టీ వస్తుంది. ఈ మధ్య ప్యూబర్టీ 8 yearsకే వచ్చేస్తుందిలేండి. ఒకప్పుడైతే 11, 12 అనుకునే వాళ్ళు, బట్ 7, 8కే ప్యూబర్టీస్ వస్తున్నాయి. అడాలసెన్స్కి వెళ్తున్నారు. మాట్లాడండి దాని గురించి. ఇది నార్మల్, ఈ చేంజ్ అనేది నార్మల్, కంగారు పడద్దు. డౌట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గరికి రండి అని చెప్పాలి పిల్లలకి. బయట ఎక్కడో సోషల్ మీడియాలో వెతికేసుకుంటున్నారు గూగుల్లో పిల్లలు. బాడీలో ప్రైవేట్ పార్ట్స్ మీద హెయిర్ ఎందుకు వస్తుంది అనేది గూగుల్లో వెతుక్కునే కంటే పేరెంట్స్ చెప్తే ఎంత బాగుంటుందండి. కరెక్ట్గా ఉంటుంది. అవునా కదా? సడన్గా సైజ్ పెరిగిపోతుంది, ఎందుకు పెరిగిపోతుంది చెప్పండి. నువ్వు పెరుగుతున్నావు, నీతో పాటు అది కూడా పెరుగుతుంది. అండ్ క్వైట్ కామన్ క్వశ్చన్ చిన్నపిల్లలు అడిగేది, పిల్లలు ఎలా పుడతారు? అవునా? ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతున్నారు? చెయ్యాలా? నేనేమి ప్రాసెస్ చెప్పమని చెప్పట్లేదండి. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ నేర్పించటం కాదండి, ఎడ్యుకేట్ చేయటం. ఇదొక్క అంటే మీ ఛానల్ త్రూ నేను చెప్తున్నాను, ప్లీజ్ సెక్స్ ఎడ్యుకేషన్ని సెక్స్ చేయటంకి లింక్ పెట్టద్దు. సెక్స్ చేయటం వేరు, సెక్స్ ఎడ్యుకేషన్ చేయటం వేరు. సో బాడీ ఆర్గన్స్ గురించి కంప్లీట్గా ఇవ్వండి. పిల్లలు ఎలా పుడతారంటే ఎలా చెప్తారు? మీ మమ్మీ టమ్మీలో నువ్వు వచ్చావు, పెరిగావు, బయట తీశారు అట్లా చెప్పద్దు. అలా అని చెప్పి నేను కరెక్ట్గా ఎలా చేశాము ఏంటి అనేది చెప్పమని చెప్పట్లేదు, బట్ టర్మినాలజీగా సైంటిఫిక్గా చెప్పండి. ఇట్లా ఇట్లా గ్రో అవుతుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది, 9 months పెరుగుతుంది, లోపల ఒక బేబీ పెరుగుతుంది, బేబీ ఇన్ఫాంట్ వచ్చిన తర్వాత టాడ్లర్, అట్లా వర్డ్స్ వాడండి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ బాడీ లిటరసీ మీద అవేర్నెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు తప్పు దారి పట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా వాళ్ళు రీల్స్లో కానీ లేకపోతే ఏదన్నా వీడియోస్లో కానీ చూస్తున్నారు, అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? కొత్త వర్డ్ కొత్తగా చూపించేస్తున్నారు వాళ్ళు. అదే మీరు నార్మల్గా మాట్లాడారనుకోండి అప్పుడప్పుడు ఇంట్లో, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా అని అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. ఓకే, అందరు పేరెంట్స్ క్లారిఫై చేయలేరండి, అప్పుడు ఏం చేయాలా? టీచర్స్ నేర్చుకోండి. పేరెంట్స్కి ఎంతవరకు అవసరం అండి? మీరు నేర్చుకోండి అని అన్నారు కదా, అసలు పేరెంట్స్ నిజంగా వీళ్ళు ఎలా కన్వే చేయగలరు? వీళ్ళకి ఎంతవరకు అవసరం అంటారు? సో సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అవసరం అని మీరే చెప్తున్నారు ఇండైరెక్ట్ వేలో. అవునా? 100% అవసరం అండి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పెద్దవాళ్ళకు కూడా 100% అవసరం. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ లేక తప్పులు చేసేస్తున్నారు. సో పిల్లలు వచ్చి పేరెంట్స్ని అడిగారు అనుకోండి, ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తే ఎనోర్ ముసుకో అనొద్దు. తెలియదు అనుకోండి, ఓకే నాకు తెలియదు ఒప్పుకోండి, నాకు తెలీదు నేను కనుక్కొని చెప్తాను. అలా అని చెప్పి పిల్లల ముందు గూగుల్ చేయొద్దండి. మీరు గూగుల్ చేయొద్దు. ఒక డాక్టర్ని కానీ లేకపోతే మా లాంటి సెక్స్ ఎడ్యుకేటర్స్ దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు తెలుసుకొని అప్పుడు చెప్పండి పిల్లలకి. అంతేగాని గూగుల్కి వెళ్ళి మీరు పిల్లల ముందు గూగుల్ ఓపెన్ చేస్తే వాళ్ళు 10 సార్లు ఓపెన్ చేస్తారు. సో చెప్పండి, గూగుల్ చేయొద్దు, నేనే చెప్తాను, నాకు ఇప్పుడు తెలియదు, నేను కనుక్కొని చెప్తానని చెప్పడంలో తప్పు లేదండి. అట్లా మీరు నేర్చుకోండి. పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండి. ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఈజ్ స్కూలింగ్ లెవెల్. ఓకే, స్కూలింగ్ లెవెల్ వాళ్ళు ఎప్పుడైతే స్కూలింగ్ లెవెల్లోకి ప్యూబర్టీలోకి వస్తారో ఎలాబరేటెడ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మస్ట్. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వస్తారు. వాళ్ళకి ప్యూబర్టీ దాటిపోయి వచ్చేసి అడాలసెన్స్లోకి వచ్చేసి హార్మోన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అప్పుడు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ కామన్. ఓకే, దిస్ ఈజ్ కామన్. సో పిల్లలకైనా పెద్దలకైనా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేయండి. పెద్దలకి కావాలన్నా కూడా అదొక ప్రాసెస్. పెద్దలకి ఎట్లాగో వచ్చి చెప్పమంటారా?
చెప్పండి వాడు. సో పిల్లలకి ఎలా చెప్పాలో నేను లైట్గా చెప్పాను. మీకు అర్థం కాకపోతే స్కూల్లో రిక్వెస్ట్ చేయండి, లేకపోతే కౌన్సిలర్స్ దగ్గర తీసుకురండి, విల్ గివ్ ఎడ్యుకేషన్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఈస్ అడల్ట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరము, చాలా అవసరం అండి. ఓకే. సెక్స్ అంటే ఏదో 5 minutes 10 minutes చేసే పని అనుకుంటారు జనరల్గా. 70% 80% ఐ కెన్ సే ఏదో 5-10 minutes చేసేస్తే సెక్స్ అయిపోయింది అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ చేయటానికి ఒకరికొకళ్ళ బాడీ అర్థం చేసుకోవాలి. అసలు ఫీమేల్ బాడీ ఏంటనేది మేల్కి తెలియాలి, మేల్ బాడీ ఏంటనేది ఫీమేల్కి తెలియాలి. ఆ ప్రాసెస్ ఏంటి, అసలు అది ఎందుకు యాక్ట్ అవుతుంది అట్లాగా. కొంతమందికి డెజైర్స్ ఎక్కువ ఉంటాయి, డిస్కస్ చేయరు, మరి ఏం చేస్తున్నారు, ఎట్లా తెలియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఎడ్యుకేషన్ మీకు మీరే తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్కూలింగ్ నుంచి తీసుకొస్తామోనండి ఈ ప్రాబ్లమ్ కొంచెం సాల్వ్ అవుతుంది. కానీ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎనీ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్, నేను మ్యారేజ్ అని ట్యాగ్ చేయనులేండి, లివ్ ఇన్ ఆర్ పార్ట్నర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ నాట్ ట్యాగ్ ఎనీథింగ్. సో బిఫోర్ దట్ లెర్న్ సంథింగ్. ఒక ఫీమేల్ బాడీ ఏంటి, మేల్ అర్థం చేసుకోండి. ఫీమేల్ ఒక మేల్ బాడీ ఏంటి అర్థం చేసుకోండి. వాళ్ళకి అసలు ఈ డిజైర్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఫీమేల్కి ఒక టైం ఉంటుందండి, వాళ్ళు హై మీద ఉంటారు. అది ఎంతమంది మేల్కి తెలుసు, తెలుస్తుందా? అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు చూడండి ఫీమేల్ బాగా హానీగా ఉంటారు, ఎందుకుంటారో అర్థం కాదు. ఆ టైంలో సపోర్ట్ చేయండి. అదే మేల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి, కమ్యూనికేట్ అవ్వండి, డిస్కస్ చేసుకోండి. ఓకే ఇట్లుంది, ఇట్లా చేద్దాము, ఇంటిమసీ పెంచుకోండి. అందుకే నేను రిలేషన్షిప్లో వాళ్ళకి ఎప్పుడు అదే చెప్తాను, ఇంటిమసీ ఉండాలి, ఇంటిమేట్ టాక్ ఉండాలి ఇద్దరికి. అట్ ద సేమ్ టైం రైట్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఒకరికొకరు బయాలజికల్ నీడ్ అండి, ఇది ఒక బయాలజికల్ నీడ్. ఎప్పుడైతే మీరు ఒకరికొకరికి బయాలజికల్గా అర్థం చేసుకుంటారో ఈ బయాలజికల్ నీడ్ని సాటిస్ఫై చేయగలరు. సో సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ ద న్యూ టర్మ్ ఈజ్ బాడీ లిటరసీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ కిడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్. అడల్ట్స్ చాలామంది ఇప్పుడు నన్ను తిట్టుకుంటారేమో, మాకు తెలీదా ఏంటి, ఏం చెప్పేదేంటి అని. అట్లా వద్దండి. రైట్ వేలో గైడెన్స్ తీసుకుంటే మీరు మీ సెక్షువల్ లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేయగలరు. ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, అది కూడా రైట్ వే సైంటిఫిక్ వేలోనండి, అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. అయితే అందరికీ అర్థమయ్యేలాగా ఎంతవరకు అవసరం అనే పాయింట్ని చాలా స్ట్రైట్గా చెప్పినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి.